మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయంలో నాయన ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి దేశ బలవంతుడి గిరీలు భారతదేశ బలవంతుడికి నదుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తున్నామానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి ప్రతి ప్రాంత బలవంతుడికి నదుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తున్నాను మనకి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తున్నామానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడిచేసే బలహీనపరచు బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తూ వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి లివేదాన్ యెజబెల్ బలవంతుడి గిరీలు అంత్యక్రీస్తు బలవంతుడి గిరీలు ఓ హాహా బలవంతుడి నజరుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తూ వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి నేరం చేసే బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేసిన చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేసిన యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్నాం బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ సావుకులు వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేసిన విశ్వాసుల వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ కష్టార్జితాలకు ప్రతి ఒక్కరు ఉద్యోగాలకి భూఫలాలకి పశుఫలాలకి వ్యాపారాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తూ వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. చదువులో ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రకల హల్ మాంద రకల గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీతా త్రక్ల బ్లాత్రో ఉతాందరగల బస్సాందరగల బర షిడికి దిరికెల బరబౌ రదద రగల బశాందర హుల్ బౌతరుకుల బల సెగద దరిగిల బరబౌ రిదద్రద్రద్రగల బ్ల షదదర హురాతరకల బరిషక దరిగిరబ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాఖలు మస్సదర కలబరబ ప్రతి ఒక్క ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాదర గ్రబల షదదర ఖలో ఉందరగల సిరిది తిరిగిర బరబ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాదరగల బరిషికి దిరిహిల్ బాతరగల మస్సదరగల బరబ రథరగల నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచి అడ్డుకునే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్నాం వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పనిని ఆటంకపరిచే సంబలు టోబియా సోది అరబి వంటి బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉలాందరగద రహల బదరుగుల బషగద రగల బాందరగల బస్ దిగి తిరిగిర బల బరదరుగురబు రెహెల్ బేదరెగెల బెస్ సెదెదరెగెల బెరబే రుకల బస్ సందరగల బస్ షదదరగల బరబ హల్ బదరగుల బస్ షేందెరెగెల బరస్ సెదెదెరిగిర బరబు హల్ బదరగ్లో లమస్సదదర క్రజ్జగదరిగల బస్ సేందెరిగెల బెరబు రిగిరబల అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తున్న వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ యొక్క దేవుని యొక్క పిలుపులకు దర్శనాలకు తలవంతులకు సామర్థ్యం నైపుణ్యతలకు ఓ కృపా వరాలకు అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తూ వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు సువార్త పిలుపులకు ఆపరి పిలుపులు బోధక పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే సిగ్రిస్తున్న బట్ట బంధిస్తూ వానికి రిలే సిగ్రిస్తూ రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హుర్రాకర బల బరిషికి దిరిగిలవందురు గులబా షికి దిరిగిల్ బాదురు గులబు రదద దరిగిల మస్సద గురబల షికి దిరిగిరబ
రిక్లా బ్లాద్రో గ్రో బా దరగర బరిస్తకి దరిగిరబా విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ. ఎడతగిన ప్రార్థన జీవితాలకు, వాక్యానుసారమైన జీవితాలు, వాక్య ధ్యానాలకు, దేవునితో ఉన్న సమాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాల బరషగి దిరిగల బరబౌ అల్బదరగల బరిషిగి దిరిహల్ మాందరగదరు హుల్ బాతరిగల బర జగదరిగలబౌ ప్రతి ఒక్కరి స్వాస్థ్యములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాంగరకదురు హుల్ బాతరిగల ఆత్మీయ మనోనేత్ర శక్తి గల నీ వాక్యం ద్వారా తెరవబడికుండా థ్యాంక్ యూ వెలిగించబడికుండా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాను. వినగలిచి గ్రహించుకున్న మనసు, చూడగల కనును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర హల్ బౌతరుగుల బాసదరగల బదురుగురబు అర్రిగల బరి యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి థ్యాంక్ యూ ప్రతి థ్యాంక్ యూ దుష్ట శైలి దురాత్మ శక్తుల ప్రభావాలు విరుద్ధంగా రుబ్బిమని వర్ధలంగా యశాపనాలు పదిటి బరి కొట్టివేసిన దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నంబర్ చల్లార్చి వేసిన థ్యాంక్ యూ ఆత్మీయత ప్రార్థన ఏక మనసు ఏకృతం ఏకాత్మతో చేయని కూడా ప్రతి ఒక్కరిని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాద్రాగుల బ్రద్రు హల్బరద్ర ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమతులు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన తలనొప్పులు కలిగించే చేతపడి చల్లంగి మంత్రిక శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ప్రతి ఒక్కరి మనసులు కృంగుదాలు కలిగించాలని చూసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన భీతి గెలిపి మూర్ఖపు కళలు దర్శనాల ద్వారా భయపడి ప్రతి ఒక్క బలవంతుడికి కూడా నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండర హల్బదరగుల మజ్జగదర హల్బో దేవుని వాక్యమునకు, దేవుని చిత్తమునకు, దేవుని ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. క్రోలందరగల బరిషిగి దిరిగలబా రిదరగల బాబా షిగిరి బలమాందురుగల హల్బో దిరిగలబా మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమస్త ఈవులు జీవుచుడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబిల రక్తం చేత కల్వరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాం. అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. మీ పరలోక సైన్య సమూహానికి కావల దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆకాశ మండలం మన బంధ బలవంతుడి గిరి భూమండల దురాత్మ శక్తులు అంధకార శక్తి ప్రభావాలు గీస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు, నాడాలు యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తాలు తెంచి వేసిన థ్యాంక్ యూ లార్డ్. ప్రజలు కట్టబడిన ప్రతి కట్లు ఆత్మీయ ప్రార్థన నహూము 1:13 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున తెంచి వేసిన ఓ మంత్రి విద్య ఆత్మల ద్వారా ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట విరగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిదద్రో లబాషాందరగలబరబో రదదరగలబషదగలబలబరబ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండలు క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబల మస్సదరుగుర బలాందరిగిరి బిరిదిరిగిరబు ఉర్రకల బరబరిషగదరగరబ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో, ప్రతి మారుమూల ప్రాంతాల్లో వీధులు ఏలుబడి చేసే ప్రతి విధమైన సాతాను విగ్రహ బలిబడి ఎదిరిమి ఒకటి 10 ప్రకార పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్న యేసు నామల నాశనం చేయబడిన గాక ఆమె రదదదల గురు బల సదదల గురబ రిదదల గురు బలాందరగల బరిషిగి దిరిగిరబరబు రిదదల గ్రబ్ల ద్రో హరాందరగల బరిషిగి దిరిగిరబ ఓలాందరగల బరబరిషిగి దిరిగిల బరదరిగిరబరబరబ ఎవరు ఎటువంటి శరీర బలహీనతలు, అనారోగ్యాలు, కాడలు ఏవి లేకుండా యేసు నామమున స్వస్థతలు నజరుడైన యేసు నామమున నిర్గమ 10:26 విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ. యెషయా 3:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ మలాకి 4:2 ప్రకారం నజరుడైన యేసు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లా దాద్ర గ్రబ్ల షదరి గిరబల బరిదిరిలా ద్రో గ్రబ్ల దరిగిరబరబు రిదద్ర గ్రబ్ల జదదరగుల బషాందరగల బదరుగులబ ఊరా క్రబ్ల బ్లద్ర గ్రుబ్ల షగదర గురబల షగిదిరిగిరబలబరబ దేవుని యొక్క చిత్తానికి, తలంపులకి, థ్యాంక్ యూ లార్డ్, సంకల్పాలకి వ్యతిరేకంగా చేసి ప్రతి బలవంతుడికి యేసు నామమున బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ఆదినంత వరకు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షంలో దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నత నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. ఆదినంత వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మన ముందుకు వెళ్దాం. షటకతరకల మందరగల బదరగు రదదదరగల బషకదరగుల బస్సేందిరిగి రిబల బరబల బరిషకదరుగుల బరస్సెదిరిగిల బెరెబు
ఉర్డ తత్ర బ్ల 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 షకదర గుల బర బలబు రహల్ మాందర గల బర బల షిగిదిరి గిర బలబు రద ద్ర 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 గిర బ్ల 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 షదద దర గల బర బర దరగు రైకర బల 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 బర బర దరి గిరబ సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయినవాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయినవాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయినవాడా నీకే ఆరాధన ఆశ్రయమైనవాడా సైన్యములకు అధిపతివి ఆశ్రయమైనవాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయినవాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము ఆమేన్ కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయినవాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును నీకే
పక్షముండి బలపరచెను, ప్రభు నాతో నిలచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. ఆమేన్. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు, మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడు, మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడు. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు, మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా,
సేనలకు అధిపతివి, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా, నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా, నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ఆ కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా, నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా, నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు, మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు, ఆరాధించు మా దేవుడు ఇటులైన
అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము మమ్ము తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన 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 సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆమేన్ ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆమేన్ ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నన్ను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నన్ను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఇటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆమె మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును నీకే ఆరాధన
పరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో శక్తి గల బలమైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడు లాగున వినగల చెవి గ్రహించగల మనసు చూడగల కనులు మాకు దాయిచేయమని, నీ వాక్కు వెల్లడి ఎగుడుతోని వెలుగు కలుగులాగున ప్రతి ఒక్కరి జీవితాల బంధకాలు తెంచివేయబడలాగున ఈ రాత్రికాల సమయంలో నీ సిలువ చాటును వరకు చేసుకుని లోతైన నీ సత్యాలు మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటని, మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగించే బలవంతుడి క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం ఎలా విరగొట్టాలి. హల్లెలూయా. ఈ దినాల్లో, ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మలు ప్రజల జీవితాలు, దేవుని ప్రజలు అనేక మంది జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన గురుడితనాన్ని కలిగిస్తూ, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో కళ్ళు మూసుకునేలాగా చేస్తూ, ఏది గ్రహించని స్థితిలో, ఏం జరుగుతున్న అర్థం కాని పరిస్థితుల్లో వారి జీవితాల్ని పూర్తిగా నాశనం నడిపిస్తున్నాయి. ఈ రోజు ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని, ఆత్మీయ గురుడితనాన్ని కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని మనం పూర్తిగా దేవుని శక్తి గల లేఖన వాక్య భాగాల ద్వారా పూర్తిగా ఎలా విర్రగొట్టాలి, వాటిని ఎలా ధ్వంసం చేయాలి, వాటి క్రియలు ఎలా నిర్వీర్యం చేయాలి, వాటి క్రియలు ఎలాగ పూర్తిగా నాశనం చేయాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. ఏ విధంగా గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం మంత్ర విద్య ఆత్మలు అక్కడ కలిగిస్తాయో మనకు తెలియజేయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే 10వ వచనంలో, గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. అలాగే సంధ్య చీకటి ఉండు వలె ఆ మధ్యాహ్న కాలమున కాలు జారుపడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ మాటల్లో మనము అర్థాన్ని తీసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటని, గుడ్డి వారిలాగా గోడ కోసం తడువులాడుతున్న వ్యక్తులు లాగా, అలాగే కళ్ళు లేని వారిలాగా తడువులాడుతూ ఉన్నాం అంటున్నారు. హల్లెలూయా. మధ్యాహ్న కాలంలో ఆ సంధ్య చీకటి, ఆ ముని చీకటి అయినట్టు కాలి జారి పడుతున్నాం అంటున్నారు. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎవరి మధ్యలో ఉన్నామని వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ వచనంలో మనం చూసినట్లయితే బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దుష్టుల మధ్యలో నుండి, హల్లెలూయా, ఆ దుష్టత్వంతో జీవించే వారి మధ్యలో ఎలా ఉన్నామంటున్నారంటే వాళ్ళ మధ్యలో చచ్చిన వాళ్ళలా ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా తన జాతి పాపిష్టి, అంటే దేవుడు వెలుగు, పాపం మనుషులను ఆయన నుండి దూరం చేస్తుంది. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగజేస్తాయో వారిలో దేవుని వెలుగు ఉండదు. చీకట్లో పాపంతో చీకట్లోకి వెళ్ళి దేవుడి వెలుగుకు దూరం అయ్యేలా చేస్తాయి. ఆయనలో చీకటి లేదు, దేవునిలో చీకటి లేదు. హల్లెలూయా. ఈ మాటలు రాసిన సమయంలో ఇజ్రాయెల్లో వెలుగు అనేదే లేదు. హల్లెలూయా. సో యెషయా గ్రంథంలో యెషయా ఈ మాటలు రాసే టయానికి ఇజ్రాయెల్ ప్రజలు కటిక చీకట్లో పాపం చేసి ఉన్నారు. ఆత్మీయ గుడితనం అలుముకున్న పరిస్థితి అది. ఎవరిలో అయితే పాపం ద్వారా చీకటి ఏలుబడి చేస్తుందో వారు పూర్తిగా ఆత్మీయ గుడితనంలో నింపబడిన వాళ్ళు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించినప్పుడు వారిని పాపం అనే చీకటిలోకి నెట్టివేసి దేవుని వెలుగు నుండి దూరం చేస్తుంది. సో ఈ మాటలు రాసే టయానికి ఇజ్రాయెల్ ప్రజలు అనే వాళ్ళు దేవుని వెలుగులోనే లేరు. హల్లెలూయా. కట్టిగా పాపం అనే చీకటిలో ఆత్మీయ గుడ్డితనంతో పూర్తిగా కబోదుల్లా ఉన్నారనమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటని ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ ఒక మాటని మనతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం చదువు. ఇక్కడ రాయబడిన వచనాన్ని మనం చూసినట్లయితే, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించునని. 1 నుంచి 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 1 నుంచి 14 వచనాలేమో ఆయన మాటలు వింటే వచ్చే ఆశీర్వాదాలు, దీవెనల గురించి రాయబడి ఉన్నాయి. 15వ వచనం నుండి చివరి వరకు మనం చూసినట్లయితే ఆయన మాటలు వినకపోతే ఆ ప్రజల మీదకి వచ్చే శాపాల గురించి రాయబడి ఉన్నాయి. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వాళ్ళందరి జీవితాలు శాపంతో నింపబడి ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు,
ఆ 15వ వచనం 28వ అధ్యాయం 15 తర్వాత 28వ వచనం చదివినట్లయితే, వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించెను. ఎలా బాధించాడని ఇక్కడ చెప్పబడుతుంది. వెర్రితనం చేత, గుడ్డితనం చేత, ఆత్మీయ గుడ్డితనం చేత, ఆత్మ సంబంధమైన వెర్రితనం చేత ఇక్కడ దేవుడు మాట్లాడే విధంగా వాళ్ళని బాధించినట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గుడ్డితనం వాళ్ళకి ఎలాంటి వెర్రితనాన్ని తీసుకొచ్చిందో. హల్లెలూయా. సో దేవుడు ఇంకా అక్కడ మనకి ద్వితీయోపదేశ కాండంలోనే 28వ అధ్యాయంలో 29లో మాట్లాడుతున్నమాట. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యములు దోచుకొనబడదేవు, నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలను మనం పరిశీలన చేసినట్లయితే అందరూ 28వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 14 వచనాలు చదవడానికి ఇష్టపడతారు, కానీ ఆ తర్వాత 15వ వచనం నుండి చదవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ అన్ని రాయబడి శాపాల గురించి రాయబడ్డాయి. హల్లెలూయా. ఆ మాటల్లో మరి ఊరికే దేవుడు ఎందుకు రాసి అక్కడ పెట్టడు కదా. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే, ఆయన మాటలు వినకపోతే వస్తాయి శాపాలని. ఆశీర్వాదాలు వినడానికి దేవుడు మాట విని పొందుకోవడానికి రాయబడినవి, కానీ వినని వాళ్ళ మీదకి వచ్చే శాపాలు ఎంత భయంకరంగా ఉంటే ఇక్కడ చెప్పబడి. తన ప్రజల్ని శపించాలని దేవుడికి ఏమి ఇష్టం లేదు. హల్లెలూయా. అయితే శాపాలన్నీ మనిషి చేసిన పాపాల మూలంగానే, వాళ్ళు చూపే అవిధేయత మూలంగానే, తిరుగుబాటు మూలంగా కలిగే ఫలితాలు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించినప్పుడు అవి ఎందుకు కలుగుతాయంటే, ఆత్మీయ గుడితనం వారు చేసిన పాపాల మూలంగా వచ్చే శాపాల ద్వారా, వారు దేవుడి ఎడల చూపించే అవిధేయత మూలంగా, వారి దేవుడి మీద చూపించే తిరుగుబాటుతనం మూలంగా ఈ విధమైనటువంటి ఆత్మీయ గుడ్డితనంలోకి నెట్టివేయబడతారు. సో ఎవరిలో అయితే పాపాలు ఉంటాయో ఆ పాపాలు, వాళ్ళు చేసిన పాపాల మూలంగా శాపాలుగా వాళ్ళ మీద దాడి చేస్తాయి. అలాగే అవిధేయత దేవుడి ఎడల, దేవుడి మాట వినకుండా చూపించినప్పుడు ఆ అవిధేయత ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయ గుడ్డితనాన్ని తీసుకొస్తుంది. అలాగే దేవుని మీద తిరుగుబాటుతనం చేసినట్లయితే అలా ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయ గుడ్డితనం. ఈ 3 విషయాల ద్వారానే ఆత్మీయ గుడ్డితనం కలిగేది. ఒకటి, ఆ వ్యక్తి చేసే పాపాల మూలంగా వచ్చే శాపం ద్వారా ఆత్మీయ గుడ్డితనం కలుగుతుంది. రెండవది, దేవుడు ఎడల, దేవుని వాక్యం ఎడల అవిధేయత చూపిస్తే ఆత్మీయ గుడ్డితనం కలుగుతుంది. దేవుడి మీదే తిరుగుబాటుతనం చేస్తే ఆత్మీయ గుడ్డితనం కలుగుతుంది. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఈ విధంగా ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగించి నాశనానికి నడిపిస్తాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మంత్ర విద్య ఆత్మల ద్వారా, పాపాల ద్వారా వచ్చే శాపాల మూలంగాను, దేవుడి వాక్యకు విరోధంగా అవిధేయత చూపించడం మూలంగాను, విరోధంగా తిరుగుబాటు చేయడం మూలంగా కలిగే ఈ ఆత్మీయ గురుడితనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరిలో ఏర్పడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ గురుడితనం ఎంతో భయంకరమైన పాపం. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు, ఆ దేవుని న్యాయ విధి అమలు జరిగే విధానాలు మనం చూసినట్లయితే అనువైన సమయాలన్నిటిలోనూ దేవుడు దీవిస్తాడు ఆయనకు అనుకూలంగా జీవించినప్పుడు. హల్లెలూయా. తప్పనిసరి అయితేనే, దేవుని వాక్కుని ఎదిరిస్తేనే, దేవునికి విరోధంగా లేస్తేనే శపిస్తాడు. హల్లెలూయా. సో విధేయత ఫలితంగా ఆయన ఇస్తానన్న ఆశీస్సులు అవిధేయత మూలంగా ఏమవుతాయంటే శాపాలు అవుతాయి. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించినప్పుడు దేవుని ఎడల విధేయత చూపించనివ్వు, దేవుని వాక్యం ఎడల విధేయత చూపించనివ్వు. సో ఎవరి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడతాయో వారు దేవుని వాక్యం ఎడల విధేయత చూపిస్తారు, వారు దేవుని వాక్యానికి లోబడతారు, వారు దేవుని సన్నిధిలో ఎటువంటి పాపం చేయకుండా దేవుడు కోరుకున్న నీతి న్యాయ మార్గంలో జీవిస్తారు. అటువంటి వారి మీదకి ఈ దేవుడు చెప్పిన దీవెనలన్నీ వస్తాయి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1-14 వచనాలు చెప్పబడి, ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు మూయబడి ఆత్మీయ గుడ్డితనం కలిగి నడిపించబడతారో వారిలో ఇప్పుడు చెప్పినటువంటి దీవెనలకు బదులు ఆ అవిధేయత మూలంగా, వారు దేవుడి ఎడల చూపించేటటువంటి ఆ యొక్క తిరుగుబాటుతనం మూలంగా, వాళ్ళు చేసిన పాపాల ద్వారా వచ్చే శాపాల మూలంగా వారు పూర్తిగా ఆత్మీయ గుడితనంలోకి నెట్టివేయబడతారు. వారు పూర్తిగా ఈ విధేయత చూపించడం వల్ల వచ్చిన ప్రజలకు వచ్చిన దీవెనలు వారు అవిధేయత చూపించిన వారి మీదకి శాపాలుగా వెళ్తాయి అన్నమాట. అందుకనే చాలా మంది జీవితాల్లో ఈ పరిస్థితులు మనం చూడొచ్చు. హల్లెలూయా. సో అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎంత భయంకరంగా ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి అనేవి ఆత్మీయ గుడితనాన్ని కలిగించి ఈ యెషయా గ్రంథంలో మనతో 59వ అధ్యాయంలో 10వ వచనం చెప్పబడినట్లుగా అక్కడ మనం చూసిన వచనాల ప్రకారం కూడా 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన వచనాల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా.
ఏ రీతిలో కూడా దేవుని ప్రజలు ఆత్మీయ వెర్రితనంలో, ఆత్మీయ గుడ్డితనంలో దేవుడి చేత ముత్తబడిన వారుగా ఉండకూడదు. హల్లెలూయా. గుడ్డివాడు చీకట్లో తడులాడుతున్నట్లుగా ఎవరైతే ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్నారో ఈ లోకం అనే చీకట్లో తడులాడుతూ ఉంటారు. హల్లెలూయా. అలాగే మధ్యాహ్న సమయంలో కూడా తడులాడుతున్నట్టుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు చేసే పనుల్లో అభివృద్ధి చెందరు. ఎవరిలో అయితే మంత్రవిద్య ఆత్మీయ గుడితనాన్ని కలిగజేస్తాయో వారు చేసే ఉద్యోగాల్లో, వారు చేసే వ్యాపారాల్లో, వారు చేసే కష్టార్జితాల్లో అభివృద్ధి చెందడం అనేది జరగదు. గుడ్డివాడు ఎలా అభివృద్ధి చెందుతాడు? దారే కనపడతలేదు కదా, ముందు భవిష్యత్తు ఏంటోనే కనపడతలేదు, ముందు లక్ష్యాలు ఏంటి లేవు. ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారు చేసే ప్రతి పనిలో అభివృద్ధి అనేది కనబడదు. ఎందుకంటే గుడ్డివాడు ఎటు వెళ్తున్నాడో తెలియట్లేదు కదా, ఎటు వెళ్తాడో తెలియదు. కాబట్టి ఆత్మీయ గుడితనం ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందడం అనేది జరగదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటను మనం చూసినట్లయితే రోజు రోజుకి వీళ్ళని ఇతరులు బాధించడం జరుగుద్ది. గుడ్డి వాళ్ళు మరి ఇతరులు హేళన చేస్తారు. గుడ్డి వాళ్ళని ఇతరులు ఏం చేస్తారు? బాధపడతా ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు చీకటి, అంధకార, దురాత్మ, మాయముల, అదుపుదల క్రియల చేత బాధించబడతాం, మనుషుల చేత బాధించబడడం జరుగుతుంది. ఆమె అంతేకాకుండా ఈ గుడ్డి వాళ్ళని బాధించడమే కాదు, ఇతరులు దోచుకుంటారు. మరి గుడ్డివాడికి ఏమి కనబడదు కదా. ఈ ఆత్మీయ గుడ్డితనం కలిగించబడినటువంటి వ్యక్తి దగ్గర సాతాను ఎంత దోచుకోవాలో సమాధానాన్ని, ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతిక పరంగా అన్నిటినీ దోచుకుంటాడు వాడు. ఏది? దేవుని సన్నిధిలో ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్న వ్యక్తి, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నదంతా సాతాను దోచుకుంటాడు. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. సో ఈ ఆత్మీయ గుడితనం కలిగిన వాళ్ళకి ఆ వ్యక్తికి ఆ సాతానికి ఎలా ఉంటదంటే బాధ పెట్టడానికి దొరికినటువంటి విధంగా, అలాగే దోచుకోవడానికి దొరికినటువంటి విధంగా ఆ వ్యక్తిని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతానికి ఈ ఆత్మీయ గుడితనం కలిగిన వ్యక్తి జీవితంలో వాళ్ళని రక్షించేవాడు అంటూ ఎవరు ఉండరు ఇంకా ఆ టైంలో. ఎందుకంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మా ఆత్మీయ గుడితనం అంటే వీళ్ళు ఎందుకు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరంటే దేవుడు కూడా రక్షించడా అంటే దేవుడి మీదే మరి తిరుగుబాటు త్యాగం చేస్తే వచ్చిన ఆత్మీయ గుడితనం ఇది. దేవుడికే విధేయత చూపించడం ద్వారా వచ్చిన ఆత్మీయ గుడితనం ఇది. దేవుడు వద్దన్న పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి శాపం ద్వారా కలిగినటువంటి ఆత్మీయ గుడితనం ఇది. మరి ఇంకా దేవుడు ఎలా రక్షిస్తాడు? హల్లెలూయా. ఎవరిని రక్షిస్తాడు దేవుడు? ఆయన వాక్కుకు విధేయత చూపిస్తూ, ఆయన వద్దన్న పనులు చేయకుండా, ఆ పరిశుద్ధతను, ఆ నీతి పవిత్రత మార్గంలో నడుచుకుంటూ, అలాగే ఆయనకి తిరుగుబాటు చేసేవాళ్ళుగా కాదు, ఆయనకు లోబడే హృదయం కలిగిన వారిని అన్ని విషయాల్లో రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడితనం కలిగిన వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ఎదిరించడమే, ప్రతిరోజు పాపంలో జీవించి శాపాలు తెచ్చుకోవడమే, ప్రతిరోజు దేవుడి మీద వ్యతిరేకమైనటువంటి అవిధేయతను చూపించడమే. ఇటువంటి వారిని దేవుడు కాదు ఇంకెవరు రక్షిస్తారు? హల్లెలూయా. అపవాది పూర్తిగా దోచుకుంటాడు, అపవాది పూర్తిగా దొంగిలిస్తామే కాదు బాధ పెడతా ఉంటాడు. ఆమె కానీ ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో ఏ దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల, సాగుల, విశ్వాసులు, దేవుని ప్రజల జీవితాల్లో ఈ విధంగా దేవునికే వ్యతిరేకమైనటువంటి అవిధేయతను, తిరుగుబాటుతనాన్ని, అలాగే పాపాల ద్వారా వచ్చే శాపాల ద్వారా ప్రతిరోజు దేవుడిని దుఃఖపెట్టే పనులు చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా వచ్చే ఆత్మీయ గుడితనాలు ఎక్కడున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె ఎన్నడూ ఎప్పుడు దేవుని ప్రజలు గుడ్డివారిగా ఆత్మీయ గుడితనంతో ఉండకూడదు. ఆమె చెప్తాం. అది ఎంత భయంకరమైందో ఇక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 59:10లో చెప్పబడిన మాటలు. హల్లెలూయా. యెషయా మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాల్లో కూడా యెషయా కొన్ని మాటలు మనతో మాట్లాడడం జరుగుతుంది. 6వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాల్లో ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కృపచేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకా ఆ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇల్లును పాడవు వరకును, దేశము బొత్తిగా ఏమైనా బీడవు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగనే జరుగును. ఆమె చూడండి, దేవుడే చెబుతున్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. హల్లెలూయా.
ఏమని ఆయనతో చెప్పి పంపిస్తున్నాడు అంటే, ఈ జనులతో నువ్వు ఇలాగ చెప్పాలి. ఏమని చెప్పాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ జనులతో మీరు నిత్యం వింటున్నారు దేవుడు మాటలు, దేవుని వాక్యం, కానీ గ్రహించట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. నిత్యము దేవుని వాక్యం వింటూ కూడా ఆ వాక్యాన్ని మీరు గ్రహించిన స్థితిలో ఉన్నారని, చూస్తున్నారు దేవుడి కార్యాలు, అయినప్పటికీ మీరు గ్రహించిన చూచుచున్నా సరే వాళ్ళకి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ మాటల్లో మనం మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త యొక్క సేవలో ఒక భాగం ఏంటంటే దేవుని ప్రజలపై ఆయన తీర్పును ప్రకటించడం. ఆయన పిలిపే అది, దేవుని ప్రజలపై తీర్పు ప్రకటించడమే యెషయా పిలుపు ప్రవక్తగా. వారిని నాశనానికి పరిపక్వం చెందించే దేవుని పనిముట్టుగా ఉండడం. హల్లెలూయా. ఎలాగంటే అతడు ప్రకటించే సత్యమే వారిని మరింత బండబారిపోయేలా చేసేది. ఏదైతే దేవుడు తీర్పు తీసుకొస్తానని మాట్లాడతాడో యెషయా ప్రవక్త ద్వారా, ఆ మాటలు విని ఇంకా వాళ్ళు బండబారిపోయేవాళ్ళు, ఇంకా కఠినలు అయిపోయేవారు అనమాట. హల్లెలూయా. సో ఆయన పిలుపు అలాంటిది. ఎందుకంటే పశ్చాత్తాపడి ఆ సత్యాన్ని హృదయంలోకి స్వీకరించడం వారికి ఇష్టం లేదు. ఈ రోజు కూడా ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్రవిద్య ఆత్మలు ఏలుబడి చేస్తేనే వారు దేవుని సత్యం వినడానికి అస్సలు ఇష్టపడరు, మారు మనసు పొందడానికి ఇష్టపడరు, పశ్చాత్తాపడడానికి అస్సలు వినపడరు. వారిని హెచ్చరికలు చేసినా, వారి మీద దేవుడు ఈ విధంగా తీర్పు తీరుస్తాడని చెప్పినా ఇంకా వాళ్ళ హృదయాన్ని కఠినంలోకి తీసుకువెళ్తారు కానీ మెత్తం చేయబడరు. హల్లెలూయా. అలాగే ఇక్కడ తన ప్రజల హృదయాలు లేక ఏ ప్రజల హృదయాలైనా బండబారిపోయేలా దేవుడు ఎందుకు చేయగొడతాడు? హల్లెలూయా. ఎందుకంటే వారి పాపాలు తిరుగుబాటు నిమిత్తం వారిని శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి దేవుడు అక్కడ ఇంకా వాళ్ళు హృదయం దేవుడు వాక్యం వినే కొద్దికి, దేవుడు తీర్పు వినే కొద్దికి హృదయం ఇంకా కఠినపరచబడుతుంది. అంటే కొంతమంది ప్రజలు అర్థం ఏంటంటే పశ్చాత్తాపడకుండా మారు మనసు పొందకుండా ఉండడానికి కారణం వారి పాపాలు పెరిగిపోయినాయి. వారి పాపాలు పెరిగిపోవడం మూలంగా, తిరుగుబాటు చేస్తున్నది ఎక్కువ అవడం మూలంగా వారి మీదకి దేవుడు తీసుకొస్తున్న శిక్ష దగ్గరకు వచ్చిందని అర్థం. ఫరో దగ్గరికి మోషే వెళ్ళి పదే పదే దేవుడు మాట చెప్పినప్పుడు అతని హృదయం ప్రతిసారి కఠినమైపోవడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుడి చేత ఫరో హృదయం కఠినం చేయబడింది, కొన్నిసార్లు తనకు తానుగా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఏ రూపంలో కఠినం చేసుకున్నా ఆ బండబారిపోయినటువంటి ఆ హృదయాన్ని మనం చూసినట్లయితే ఫరో దగ్గర పదే 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 కారణం ఏంటో, మనం ఎన్నిసార్లు దేవుని వాక్కులు చెప్పినా, ఎన్ని రకాలుగా దేవుడి తీర్పు చెప్పినా, హెచ్చరించినా, గద్దించిన కొంతమంది హృదయాలు ఏమైపోతాయంటే లోబడరు, ఇంకా కఠినం అయిపోతాయి వాళ్ళ హృదయాలు, ఇంకా బండబారిపోతాయి వాళ్ళ హృదయాలు, ఇంకా దేవుడు మాటకి విధేయత చూపించకపోగా తిరుగుబాటుతనం చేస్తారు ఆ సేవకుల మీద కానీ, ఆ అభిషిక్తుల మీద కానీ, ఆ ప్రవక్తల మీద కానీ. కారణం ఏంటి అంటే వారు చేసిన పాపాలకు, కారణం ఏంటి అంటే వారు దేవుడి మీద చూపించిన తిరుగుబాటుతనానికి దేవుడు శిక్షించవలసిన సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి వారు ఆ విధంగా ఇంకా కఠినులు అయిపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే కదా. మరి మోషే ద్వారా ఫరో హృదయం కఠినమైపోయి ఆఖరికి వెళ్ళి ఆ సముద్రంలో నాశనం చేయబడ్డానికి వచ్చిన టైం వరకు ఆ పని జరిగింది. హల్లెలూయా. ఈరోజు దేవుని సత్యాన్ని విన్నా సరే, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుడి కార్యాలు చూస్తున్నా సరే కళ్ళు తెరవబడకుండా అలాగే దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నా ఈ యొక్క ఆత్మీయ గుడితనం కలిగించబడే మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వారిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్రియలకి, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా కలిగే ఆత్మీయ గుడితనానికి దేవుడు శిక్షించే టైం ఆసన్నమైనది. అందుకనే అవి ఇంకా అటువంటి వాళ్ళ హృదయాలు బండబారిపోతున్నాయి, దేవుని సత్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో కూడా యెషయా ద్వారా మనం చూసినట్లయితే శిక్షించడం దేవునికి ఇష్టమని కాదు కానీ ఇక్కడ చెప్పబడడం న్యాయం శిక్షను నియమించక మానదు, అందుకనే శిక్షించడానికి దేవుడు అక్కడ సమయం తీసుకుంటున్నాడు. బండబారిపోయిన హృదయాలను ఏ రోజుకైనా సరే ఎంత చెప్పినా వినిపించుకోకుండా, ఎంత చెప్పినా తగ్గించుకోకుండా, ఎంత చెప్పినా సరే లోబడకుండా ఉన్న హృదయానికి ఎప్పటికైనా శిక్ష పడింది. మరి హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు చెవులుండి కూడా ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినకుండా ఉండే వారికి వినడానికి సామర్థ్యం లేకుండా పోతుంది అంటున్నాడు. ఆమె చెప్పడం కావాలని దేవుని వాక్యం వినకుండా, కావాలని దేవుని సత్యానికి లోబడకుండా ఉన్న వాళ్ళకి నిజంగానే వినబడకుండా పోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కళ్ళు చీకటి అంటే దీన్ని ఎన్నుకున్నవారు. హల్లెలూయా. ఆత్మీయ వెలుగును సత్యాన్ని చూచే సామర్థ్యతను కోల్పోతారు. ఎవరైతే ఈ లోక సంబంధమైన చీకటిని కోరుకుంటారో కళ్ళుండి వాళ్ళ ఆత్మీయ వెలుగును, ఆత్మీయ దేవుడు ఇక్కడ చెప్పిన సామర్థ్యాలు చూడకుండా కోల్పోతారనమాట. అటువంటి గుడ్డితనం ఆత్మీయ గుడ్డితనం అంటే. ఇలాంటి పనికి పిలుపు రావడం యెషయాకు బాధాకరంగా ఉంది. ఇలాంటి వారి మధ్యలో సేవ చేయాలి ప్రవక్తగా. హల్లెలూయా. వినిపించుకోనటువంటి దేవుని వాక్యం ఎంత చెప్పినా వినిపించుకొని ప్రజల మధ్య, దేవుని కార్యాలు ఎన్ని చూసినా అసలు లోబడని ప్రజల మధ్య,
ఏ రీతిలో కూడా హృదయం మెత్తపడని, పశ్చాత్తాపం కలగని, పాపాలు విడిచిపెట్టని ప్రజల మధ్య ఇప్పుడు ఆయన దేవుడు వాక్యం ప్రకటించాలి. బాధాకరమైన విషయమే ఇలాంటి వాళ్ళ మధ్యలో దేవుని వాక్యం ప్రకటించడం. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పాడు, తప్పదు, ప్రకటించి తీరాలి. అది ఎంత బాధైనా. ఇలాంటి నిష్ఠూరమైన సేవను ఎన్నాళ్ళు చేయాలో, చివరిలోనైనా ఇష్టంగా అనిపించే సేవ ఏదైనా ఉంటుందో ఉండదో అన్న అనుమానం అతనికి సహజంగా వచ్చింది. ఎన్నాళ్ళు ప్రభువా నేను ఈ విధంగా ప్రకటించాలి, ఎన్నాళ్ళు ప్రభా ఇలాంటి బండవారిపోయిన హృదయాల మధ్య నీ వాక్యాన్ని వినని వాళ్ళ మధ్యలో నీ వాక్యం నేను బోధిస్తా ఉండాలి. ఎన్నాళ్ళు ప్రభా ఈ ఆత్మీయ గుడితనం కలిగి నీ ఆత్మీయ వెలుగును, నీ ఆత్మీయ సామర్థ్యం చూడని వాళ్ళ మధ్య నీ శక్తి గల వాక్యం బోధించాలి. ఎన్నాళ్ళ మటుకు ప్రభువా ఇంకా ఈ పాపము విడిచిపెట్టినటువంటి వాళ్ళ జీవితాల్లో నీ మాటలను విననటువంటి వారి చెవులు కలిగిన ఈ వీళ్ళ మధ్యలో నీ వాక్కును వినిపించుకోకుండా ఉన్నటువంటి వీరి మధ్యలో నేను ఎన్నాళ్ళు ఈ మాటలు చెప్పాలి. ఆఖరికైనా సరే ఒక మంచి వాళ్ళ మధ్యలో నేను వాక్యం ప్రకటించే విధంగా, అంటే యెషయా మాటలు ఎలా ఉన్నాయంటే అతను మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే చివరికైనా సరే చివరిలోనైనా ఇష్టంగా అనిపించే సేవ ఏదైనా ఉంటుందా, ఉండదో నన్ను అనుమానం అతనికి సహజంగా వచ్చి ఎన్నాళ్ళ వరకు నేను ఇలా ప్రకటించాలి ఈ ప్రజల మధ్యలో అని అంటున్నాడు. ఆమె ఉండదు. అయితే తర్వాత కాస్త మెరుగైన పనిని ఇస్తానని దేవుడు మాట ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో చేయి, లాస్ట్కి మంచి వాళ్ళ మధ్యలో ఇస్తాను, లేకపోతే కొంచెం మెరుగైన సేవ ఇస్తాను, అలా ఏం చెప్పలేదు. ఇలాంటి వాళ్ళ మధ్యలోనే నువ్వు చెయ్యి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నడిపించే విధానం ఎంతో క్లిష్టతరంగా, కష్టతరంగా, చాలా భయంకరంగా ఉంటుంది. అంటే అది ఆ వేలు వెళ్తున్న ప్రవక్తలకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆ వేలు వెళ్తున్న అపోస్తులకే తెలుస్తుంది. కానీ దేవుడు అప్పగించాడు కాబట్టి ఆయన చిత్తానికి ఖచ్చితంగా లోబడాలి. మన ఇష్టాలను చంపుకొని ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకొని. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఏం చేస్తారా ఇక్కడ చూడొచ్చు దేవుడు చెప్పిన మాటని. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఈ క్రొత్త నిబంధన దినాల్లో తన సేవకులకు మరింత శ్రేష్టమైన మహిమాన్వితమైన సేవను అప్పగించాడు ఆయన. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యెషయా విషయానికి వస్తే క్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రకటించే ధన్యత తదుపరి కాలంలో అతనికి కలిగింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మాత్రం అతనికి అలాంటి అవకాశం వస్తుందని అలాంటి వాగ్దానం లేదు ఈ 6వ అధ్యాయంలో. తర్వాత కాలంలో యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి దేవుడు అతన్ని వాడుకోవడం జరిగింది మాట్లాడటం. ఇక్కడ మాత్రం ఈ దుష్ట ప్రజల మధ్య, ఈ బండబారిపోయిన హృదయాల మధ్య, వాక్యాన్ని వినిపించుకుని వాళ్ళ మధ్య, అసలు దేవుని కార్యాలు చూడని గుడ్డితనం కలిగిన ఆత్మీయ వెలుగు, ఆత్మీయ సామర్థ్యాన్ని చూడలేని వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఆయన చెప్పాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగానూ నడిపిస్తారు, కొన్నిసార్లు దేవుడు ఈ విధంగానూ నడిపిస్తారు. ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ విధంగా నడిపించినా సంసిద్ధులు ఉన్నారు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనం కలిగిస్తాయో వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా యెషయా సేవలో మనం ఇదంతా చూడొచ్చు. హల్లెలూయా. అలాగే దేవుడు అంటున్నాడు, ఇటువంటి ఆత్మల చేత నడిపించబడే క్రియలని కూడా ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ వెలుగును, ఆత్మీయ సామర్థ్యాన్ని చూడనీయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరు లేరు ఇప్పుడు చేస్తున్న ఆత్మీయ గుడితనాన్ని కలిగించే బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలను నిర్వీర్యం చేసి నాశనం చేయబడిన కాక. ఆమె దేవుడు మాట్లాడుతున్న ఇంకా మాటలు మనం చూసినట్లయితే ఇంకొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని ఆత్మీయ గుడితనాన్ని కలిగించేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం 59:10. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు తాము ఏమిటో ఎటు వెళుతున్నామో తెలియని స్థితిలో ఉన్నారు. ఆత్మీయ గుడితనంలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. అలాగే తన మనస్సులో, హృదయాల్లో, ఆత్మలో పేరుకుపోయిన అంధకారం, తమ పాపాలకు శిక్ష అన్న విషయం వారు గ్రహించలేదు. వాళ్ళ మనసుల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ఆత్మలో, అంటే వారి ప్రాణాత్మ దేహంలో చీకటి కమ్మేసి ఉందన్నమాట. ప్రాణంలో, ఆత్మలో, దేహంలో పేరుకుపోయిన చీకటి వాళ్ళు చేసిన పాపాలకు శిక్షగా వచ్చిందని గ్రహించడం కూడా గ్రహించట్లా. హల్లెలూయా. దేవుని వెలుగును, సత్యాన్ని వారు వాంఛించలేదు. అంత చీకట్లో ఉండి కూడా, అంత అంధకారంలో నిండిపోయి, అంత ఆత్మీయ గుడితనంలో ఉండి కూడా దేవుని వెలుగును వాళ్ళు కోరుకోవట్లేదు, దేవుని సత్యాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు. ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తుండే ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారు ఎంతటి గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా, వారి ప్రాణాత్మ దేహాలు ఎంత చీకట్లో మునిగిపోయినా దేవుని వెలుగును గాని, దేవుని సత్యాన్ని గాని కోరుకోరు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంటే దానికి ఫలితం ఏంటంటే ఈ గాఢాంధకార జీవితం అన్నమాట. వాళ్ళ పరిస్థితులు చీకటిగా ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు చీకటిగా ఉంటాయి, భవిష్యత్తు అంతా అగమ్య గోచరంగా ఉంటుంది, ఏమి కనపడదు. హల్లెలూయా.
ఈ రాత్రి కాలశాలను ఎలాంటి పరిస్థితులు కూడా నడిపిస్తూ ఆత్మీయ గుడితనాన్ని కలిగించి దేవుని వెలుగుని సత్యాన్ని వాంఛించకుండా చేస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మలకి లేవలేరు చేస్తున్నా. దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, మండలాల్లో, కుటుంబాల, సేవకుల, సంఘాల్లో, యవనస్తుల్లో, భార్య భర్తల జీవితం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడను గాక. ఆమె ఇంకా మనం చూసినట్లయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగించేటటువంటివి బైబిల్లో మంత్ర విద్య ఆత్మ ద్వారా మనం చూసిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అక్కడేమని రాయబడి ఉందంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండి ఎడల చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా 6వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే కొన్ని సత్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు. కన్ను చెడినదైతే ఇది శరీర సంబంధం, ఆత్మ సంబంధమైన విషయాలు రెండిట్లోనూ వాస్తవమే. ఆత్మ సంబంధమైన కన్ను చెడినా, శరీర సంబంధమైన కన్ను చెడినా దేవుడు మాట్లాడుతున్న విధంగా ఏమంటున్నాడంటే అంత చీకటిమయమే. ఎలా ఉంటదంటే ఆ 23వ వచనంలో చెప్పినట్లుగా నీ దేహం అంతా చీకటిమయం అయిపోతుంది అంటున్నాడు. హల్లెలూయా. కన్ను చెడితే హల్లెలూయా ఏది కనబడదు ఇంకా. అంతే యేసు ప్రభు ఇక్కడ ఆత్మీయ విషయాల గురించే మాట్లాడుతున్నాడు. అంశం ఎంతకు ముందు ఉన్నదే. సంపదలు ఒక దానిపై కన్ను వేయడం అంటే దానికి కోరడం, సంపదలు అలాంటి వాటిని కోరడం అని అర్థం. మంచి ఆత్మీయ నేత్రాలు సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా చూస్తాయి. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరికైతే ఆత్మీయ గుడితనాన్ని కలిగజేస్తాయో వారి కన్నులు అసలు మూయబడి ఉంటాయి. కాబట్టి ఏముందో ఏమి లేదో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ జీవితంలో ఏముందో, వాళ్ళ కుటుంబాల్లో ఏముందో, బయట చుట్టూ ఏముందో అది ఏమీ తెలియనటువంటి ఆత్మీయ గుడితనంలో ఉన్నారు. కానీ ఎవరిలో అయితే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడతాయో దేవుని సత్య వాక్యం ద్వారా వారికి కళ్ళు ఉన్నవి ఉన్నట్టుగా చూస్తాయి. ఆమె చెప్దాం. అలాగే దేవునికి మహిమ రావాలని ఆ వెలుగు రాజ్యం సంగతులను దేవుని సేవించే వారికి ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని కోరతాయి. హల్లెలూయా. ఎవరి మనోనేత్రాలు అయితే ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయో వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన తర్వాత వాళ్ళు దేవునికి మహిమ రావాలని దేవుని వెలుగు రాజ్యం సంగతులు తెలుసుకుంటూ దేవుని సేవించే వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని కోరతాయి. ఆమె చెప్దాం. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగజేస్తాయో వారైతే ఎలా ఉంటారో ఇక్కడ చెప్పు. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం ఉండదు. దేవుని రాజ్య వెలుగు సంగతులు అస్సలు వాళ్ళలో ఉండవు. దేవుని సేవించడం అనేది అసలు వారి జీవితంలో జరగదు. పూర్తిగా కోల్పోతారు. వాళ్ళకి ఏ ప్రతిఫలాలు రావు. మంచివి కాని ఆత్మీయ నేత్రాలు అంటే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడితనాన్ని కలిగినటువంటి ఆ నేత్రాలు సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా చూడవు. లేని వాటిని అన్నిటిని చూస్తాయి. కల్పితాలన్నిటిని చూస్తాయి. భ్రమలో ఉన్నటువంటి చూస్తాయి. ఊహలో ఉన్నటువంటి చూస్తాయి. ఆమె చెప్దాం. ఈ కాలంతో పాటే సమసిపోయే వస్తువులను, పాపానికి, స్వార్థానికి, చీకటికి సంబంధించిన సంగతులను ఆశిస్తాయి ఆ కళ్ళు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడితనం కలిగించబడినటువంటి ఆ మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు ఎలా ఉంటాయంటే తెరవబడనివి. దేవుడు సంగతులు కాకుండా ఈ కాలంతో, ఈ లోకంతో గతించిపోయే వాటిని కోరుకుంటాయి. ఈ లోకాశలు గతించిపోతాయి అన్నట్టుగా ఈ లోకాశలు కోరుకుంటాయి. ఈ లోక వస్తువులు కోరుకుంటాయి. వాటిని ఆశిస్తాయి. పాపానికి, స్వార్థానికి, చీకటికి సంబంధించిన సంగతులను ఆశిస్తాయి. ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనం కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో వారు కోరుకునేవన్నీ ఈ లోక సంబంధంలో గతించిపోయే వస్తువులు, గతించిపోయే ఆశలు, గతించిపోయే కోరికలు, గతించిపోయే జీవితం, పాపం, స్వార్థం. అలాగే దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా వీటితో పాటు ఈ అజ్ఞానంతో కూడినటువంటి చీకటి, ఈ మూడిటిని వాళ్ళు వాంఛిస్తారు. హల్లెలూయా. సో క్రీస్తు మహిమను, పాపం నుంచి విడుదలలోని విలువను ఈ యొక్క ఆత్మీయ గుడితనం కలిగిన వాళ్ళ కళ్ళు చూడలేవు. యేసుక్రీస్తు మహిమను చూడలేవు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పాపం నుంచి విడుదలను కూడా అవి చూడలేవు. ఈ రాత్రి కాలసేన దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే మన హృదయంలో ఆ నేత్రాలు, మనోనేత్రాలు ఏ దిశగా చూస్తాయో ఆ దిశ మనం దేవుని వెలుగుతో నిండి ఉంటామా లేదా పాపాంధకారంతో నిండి ఉంటామా అనేది నిర్ణయిస్తుంది. సో మన హృదయంలో ఉన్న ఆత్మీయ నేత్రాలు దేని వైపుగా చూస్తాం? దేవుని వైపుగా చూస్తే దేవుని యొక్క రాజ్య వెలుగులో నడిపించబడతాం. లేదు పాపాంధకారమైన లోకం వైపు చూసుకుంటూ వెళ్తే ఆ పాపాంధకారంతో నిర్ణయించబడుతుంది ఆ జీవితం నాశనంలో. ఇలా ఎంతో మంది ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఆత్మీయ గుడితనం కలిగించబడి ఇలా నడిపించబడే వాళ్ళ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కనుదృష్టి రెండు విధాలుగా ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ లోక విషయాలపై చూపు, రెండవది పరలోక విషయాలపై చూడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారు లోక విషయాలపై చూస్తారు, కానీ పరలోక విషయాలపై వారు చూపు ఉండదు. ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే
మన చూపుని ఎక్కడ ఉంచుకుంటామో దాని విషయంలో దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు. మనం దేని వైపు చూస్తామో దాని వైపు దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు. మంచి వైపు చూస్తామా, చెడు వైపు చూస్తామా? మంచి వైపు చూసిన దాని విషయంలోనైనా, చెడు వైపు దాన్ని చూసే వైపులోనైనా దేవుడు బాధ్యులుగా మనల్ని ఎంచుతాడు. ఈ మంత్ర విద్య ఆత్మీయ గుడితనం కలిగించిన వ్యక్తులను మంచి వైపు వాళ్ళ దృష్టి మళ్లించేలా చేయి, చెడు వైపు చూసేలా చేస్తాయి. మనం చూడొచ్చు 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 18లో చూసినట్లయితే, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. కనబడేవన్నీ నిలబడవు. ఎన్నో రోజులు ఈ లోకంలో కనబడనివే వాటి వైపే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన వారి చూపు ఉంటుంది. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ గుడితనం కలిగి ఉంటుందో కనబడే వాటిని చూసుకుంటూ నాశనం అయిపోయి గతించిపోయే వాటి మీద మనసు పెట్టుకోవడం జరుగుతుంది. ఆమె చెప్దాం. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దృశ్యమైనవి కాదు మనం చూడాల్సింది, అదృశ్యమైనవి. ఈ లోక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైనవి. ఆమె ఈ మంత్ర విద్య ఆత్మీయ గుడితనం కలిగించిన వాళ్ళు చూపడతారు లోకం వైపే, భౌతిక పరమైన విషయాల వైపే, పర సంబంధమైన విషయాల వైపు వారి చూపు ఉండనే ఉండదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ గుడితనాన్ని కలిగించే ఆత్మల క్రియలు అక్కడ మనం చూడొచ్చు. వారి జోలికి పోగుడి, వారి గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అని. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో, ఈ ఆత్మీయ గుడితనం కలిగిన వాళ్ళు మరొక ఆత్మీయ గుడితనాన్ని తీసుకొస్తారు మరొకరిలో. ఆమె చెప్దాం. అంటే దారి చూపే గుడ్డివాడికే దారి తెలీదు, మరలా ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తాడనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 16వ వచనం చదువుదాం. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందంటే, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకటి దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు 24వ వచనంలో కూడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రమున ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. హల్లెలూయా. ఎలాంటి ఆత్మీయ గుడ్డి వాళ్ళు వీళ్ళంటే, ఇక్కడ చెప్పబడుతున్న శాస్త్రుల గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ గుడ్డితనం కలిగిన వాళ్ళు ఎలా నడిపిస్తారో మరొక గుడ్డివారిని. హల్లెలూయా. వీరే ఆత్మీయంగా గుడ్డివారిగా ఉంటే, ఈ గుడ్డితనం కలిగిన వాళ్ళు ఇంకా మరొక నెల గుడ్డి మార్గదర్శకులు అనమాట. వీళ్ళు ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగి మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడుతున్న మార్గదర్శకులు వీళ్ళు. హల్లెలూయా. ఒట్టు పెట్టుకోవడం గురించి వాళ్ళు పరిసయ్యులు తమ ఆత్మ సంబంధమైన గుడ్డితనం వల్ల ప్రతిదాని తలకిందులు చేస్తూ, గోరంతలు కొండంతలుగాను, గొప్పవాటిని అల్పంగాను చేస్తున్నట్టు యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు చాలా మందిలో ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మలు గోరంత దాన్ని కొండంతలుగా చూపిస్తారు, గొప్ప వాటినన్నిటినీ అల్పంగా చూపిస్తారు. ఇవి మంత్ర విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ గుడితనం కలిగిస్తే వారిలో ఉండే జీవిత విధానం ఈ విధంగా ఉంటుంది. హల్లెలూయా. గోరంతల దాన్ని కొండంతల అంటే గొప్ప వాటినేమో అల్పమైన వాటిగా చూపించి ఈ విధమైనటువంటి ఆత్మీయ గుడితనం చేత జీవించబడుతున్న వారిని దేవుడు ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. ఆమె చెప్దాం. వీరెవరో కాదు, ఈ యొక్క పరిసయ్యులు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుని చిత్తంలో లేని పనులు చేస్తున్నటువంటి వారు చూపిస్తున్న విధానం అపవిత్రమని వారు ఎంచిన జీవులన్నిటిలో మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ గుడ్డి మార్గదర్శకులు మీరు దోమను వడగట్టి ఒంటిని మిరింగి వేస్తారంటున్నాడు. ఆమె చెప్దాం. అశుద్ధమని వారు ఎంచిన జీవులన్నిటిలో దోమ చిన్నది, పెద్ద జంతువుల్లో ఒంటె పెద్దది. హల్లెలూయా. అయితే పరిసయ్యులు తాము తాగే నీటిలో అతి చిన్నమైన అశుద్ధ జీవులు ఉంటాయేమోనని వడగట్టారు. ఆత్మీయ విషయాల్లో చిన్న చిన్న విషయాలు బాగా పట్టించుకున్నారు గాని పెద్ద పెద్ద తప్పులు అమాంతం దిగమింగేలా చేసేశారు. దీనంతట్లో వీరు చాలా మంది వారి భక్తులు అనిపించుకునే వారికి సాదృశ్యంగా జీవించడానికి ఆ ఆత్మీయ గుడ్డితనం చేత నడిపించబడడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధమైనటువంటి గుడ్డితనాన్ని కలిగించే మార్గదర్శకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ కరాఖండిగా. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు అక్కడ వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు గుడ్డి వాళ్ళండి ఇతరులకి గుడ్డి వారిగా నడిపిస్తున్నారు ఆత్మీయ గుడ్డితనంలో. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ వాళ్ళు చేసిన పాపాన్ని దేవుడు గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది 14వ వచనంలో. హల్లెలూయా. ఏ విధంగా కూడా
ఈ వాక్యం ప్రకారం ఆత్మీయ గుడితనం కలిగిన వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు అంత భయంకరంగా ఉంటాయో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత మాత్రం వాళ్ళు చేసే పనులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆచారాలకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవుని గొప్ప విషయాలకు ఇవ్వలేదు, దేవుని వాక్యానికి ఇవ్వలేదు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఇలా పరిసయ్యలాగా ఆచార భక్తి జీవితానికి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుని వాక్యానుసారంగా జీవించే దానికి ఇవ్వరు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారిలో ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా వారు ఎలా ఉన్నారండి? రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మడు ఒక విషయాన్ని మనతో మాట్లాడడం జరుగుతుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అక్కడ మనం చదివినట్లయితే 19వ వచనంలో, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను. హల్లెలూయా. ఎలాంటి వారికి త్రోవ చూపే వ్యక్తిగా ఉన్నానని చెబుతున్నాడు అక్కడ. హల్లెలూయా. గుడ్డి వారికి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఉన్న పరిస్థితి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు తమకు దేవుని ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇతరులకు సత్యం బోధించవలసింది తామేనని యూదులు అనుకున్నారు. హల్లెలూయా. కానీ ఇతరులకు బోధించడంలో తాము బోధించుకోవడం విస్మరించి వారు నేర్పించే ధర్మశాస్త్రాన్ని వారే మీరారు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల విషయంలో ఇదే చెప్పవచ్చు. హల్లెలూయా. వారికి దేవుని ఉపదేశాలు తెలుసు, కానీ వారి జీవితంలో దేవుని ఉపదేశం లేదనమాట. హల్లెలూయా. ఈ ఆత్మీయ గుడితనం కలిగిన వారి జీవితాల్లో దేవుని ఉపదేశం ఇతరులకి చెప్పడం ఉంది, కానీ ఆ ఉపదేశంతో కూడా జీవితం ఉండలేకుండా నడిపిస్తాయి ఈ మంత్ర విద్యాత్మలు. మన జీవితంలో దేవుని ఉపదేశం చెప్పడంతో పాటు ఆ ఉపదేశమే మన జీవితమై ఉండాలి. కానీ ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనం కలిస్తే పరిసయ్యులు లాంటి ఆత్మలు, ధర్మశాస్త్రోపదేశకుల్లో ఉన్నటువంటి ఆత్మలు ఎలాంటివంటే ఆత్మీయ గుడితనం, దేవుని ఉపదేశానుసారమైన జీవితం ఉండదు. దేవుని ఉపదేశాన్ని మాత్రం ఇతరులకి బోధించడం జరిగింది. ఉదాహరణకి ఎలాగంటే అబద్ధాలు చెప్పకూడదని ఇతరులకు చెప్తారు, వారు అబద్ధాలు చెప్పడం. హల్లెలూయా. నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు అని వారి ఇతరులకు చెప్తారు, వీరి ఇతరుల పొరుగు వారిది ఆశిస్తారు. హల్లెలూయా. అలాంటి ఇది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా జరుగుతున్నాయి. మంత్ర విద్య ఆత్మీయ గుడితనాన్ని కలిగించి నడిపించే సేవకులు, బోధకులు ఎంతో మంది ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, ఏ ప్రాంతాల్లో కూడా ఇలా దేవుని ఉపదేశానికి, వారి జీవితంలో ఉపదేశానుసారమైన జీవితం లేకుండా ఇతరులకు ఉపదేశించేలా చేసి ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుయేసుక్రీస్తు నామములో, నజరేయుయేసుక్రీస్తు రక్తములో, నజరేయుయేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. మన జీవితాల్లో ఉపదేశానుసారమైన జీవితం కనబరచాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీ పత్రిక ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 14లో చెప్పబడినట్లుగా ఏ మాత్రం ఆత్మీయ జ్ఞానం లేకుండా తామేదో జ్ఞాన ప్రకాశం మనోనేత్రాలు వెలిగించిన గలవారు అనుకుంటూ ఇతరులకు మార్గం చూపేందుకు ప్రయత్నించేవారు ఈరోజు ఆత్మీయ గుడ్డితనంలో ఎంతో మంది ఉన్నారు. ఆమె మన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఇతర ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించడం అసంభవం. అదే గుడ్డివాడికి దారి చూపించడం అంటే, అబద్ధాలు చెబుతూ ఇంకొకరిని అబద్ధాలు చెప్పొద్దు అంటే ఈ గుడ్డివాడు ఆ గుడ్డివాడికి దారి చూపించినట్టే. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అంతేకాకుండా ఇలాంటి వారిని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆమేన్ చెప్దాం. సో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మనలో ముందు ఆ వాక్యం జీవించాలి, ఆ తర్వాతనే ఆ వాక్యం బయటికి రావాలి. మనలో ఆ వాక్యోపదేశం జీవించకుండా బయటికి తీసుకురాబడ్డం అనేది గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించడమే. వీరిరువురు వెళ్ళి గుంటలో పడతారన్నమాట అక్కడ వాస్తవం అన్నమాట. ఎవరిలో అయితే ఆత్మీయ గురితనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మలకు మూకుమ్మడిగా ఏలుబడి చేస్తాయో వారు దేవుని వాక్యాన్ని బోధించడానికి మాత్రమే, కానీ వారు బోధలో జీవించే జీవితం ఉండనే. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఏ సేవకులే, విశ్వాసులే, సంఘాల్లో ఉండకూడదు యేసు నామములో. అంతేకాదు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా చదువుతాం. హల్లెలూయా. అక్కడ కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 14వ వచనంలో, మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం పౌలు చెబుతున్నటువంటి మాటలు మనం గమనించి ఉన్నట్లయితే వారు ఎలా ఉన్నారని ఆత్మీయ గుడితనంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినటువంటి 14వ వచనంలో. హల్లెలూయా. వారు మోషే తన ముఖంపై వేసుకున్న ముసుగు నుంచి ఇప్పుడు పౌలు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా.
14వ వచనంలో ఇంకా పాత నిబంధన క్రింద ఉన్న వారిని గురించి, అంటే యూదా మతం పుచ్చుకున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారి మనస్సులు మందగుడిగా ఉన్నాయి అంటున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారి మనస్సులు మందగుడిగా ఉంటాయి. ఆమె అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎలాంటి వారిగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ మనసులు హల్లెలూయా నేటి వరకు గుడ్డితనంతో ఉన్నాయి. ఆత్మీయ గుడ్డితనంతో వెలుగు లేదు అని అర్థం. మందగుడిగా ఉన్నాయంటే వారి హృదయాలపైన ముసుగుంది. ఆమె ఆ ముసుగుతో జీవిస్తున్నారని పాత నిబంధన గ్రంథంలో వారు చదివిన దాన్ని వారు ఎంత మాత్రం ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే పౌలు అంటున్నాడు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నదాన్ని మీరు ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు. మీ హృదయం మీద ముసుగు వేయబడింది. హల్లెలూయా. అలాగే ఏమంటున్నాడు, యూదులతో యేసు ప్రభు అన్న మాటలను మనం చూసినట్లయితే చీకటి అజ్ఞానం అనే ముసుగును క్రీస్తు మాత్రమే తీసివేయగలరు. ఈ హృదయం మీద వేయబడిన ముసుగును ఎవరు తీసివేయగలరు? యేసుక్రీస్తు ప్రభువే తీసివేయగలరు. హల్లెలూయా. మనుషులు సత్యాన్ని అర్థం చేసుకుని దేవుని తెలుసుకునేలా చేయగలిగింది కూడా యేసు ప్రభువే. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ గుడితనాన్ని కలిగజేస్తాయో క్రీస్తు సత్యాన్ని ఎరగనికుండా గుడితనంలో నడిపిస్తాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ విధంగా పాత నిబంధనతో కూడినటువంటి ఆ గుడితనంలో నిమగ్నం అయిపోయి దేవుని సత్యాన్ని అర్థం చేసుకుని వారి జీవితం గురించి పౌలు ఇక్కడ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. మీరు పాత నిబంధనలో ఉన్న ఆచారాల ప్రకారం జీవిస్తే కాదు విడుదల పొందుకునేది. యేసు క్రీస్తుని గురించిన సత్యం అక్కడ మీకు అర్థం కావాలి. ఆ సత్యం వెలుగులోకి వచ్చినప్పుడే మీ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ పాపం నుంచి అజ్ఞానం నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ క్రీస్తు ఒక్కడే ఆ చీకటి అజ్ఞానాన్ని తీసివేయగలడని, ఆ ముసుగు తీసివేయగలడని. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో ఈ ముసుగులోనే జీవించేలా చేస్తాయి. కానీ ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ ఆత్మీయ ముసుగుని కలిగించేటటువంటి ఆత్మీయ గుడితనాన్ని కలిగించే ముసుగు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పూర్తిగా తీసివేయబడునుగా. ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు సత్యాన్ని తెలుసుకొని కూడా చేస్తున్న బలవంతుడికి పూర్తిగా నాశనం చేయబడునుగా. 2 కొరింథీ పత్రిక 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేయుచున్నది. ఎవరికి గుడ్డితనం? ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవుడు అంటే ఎవరో, ఆ దేవత ఎవరో? సాతాను. ఆమేన్ చెప్తాం. అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగిస్తాయో వారు సేవించేది క్రీస్తును కాదు, ఈ యుగ సంబంధమైన ఈ లోకాధికారిని సాతాని. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. వాడు మనుషులు తనను పూజించాలని కోరుతూ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించినప్పుడు సాతాన్ని పూజించేలాగా, సాతాన్ని అనుసరించేలా చేస్తాయి. ఆమేన్ చెప్తాం. అంతేకాదు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు అయితే ఆత్మీయ అంధత్వాన్ని కలిగిస్తే వారు చీకటి రాజ్యంలో ఉంటారు. చీకటి రాజ్యానికి పాలకుడైన అధిక ఆ సాతాని చేతిలో ఉంటారు. ఆమేన్ చెప్తాం. సాతానుకు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనం కలిగి చేస్తాయి, ఈ సాతాని పరిపాలన ఉన్నవాళ్ళు, సాతాన్ని సేవించే వాళ్ళు, సాతానికి చోటిచ్చేవారు, వారి మనసులకు ఈ యొక్క సాతాన్ని గుడ్డితనం కలిగజేస్తుంది. అదే ఆత్మీయ గుడితనం. అయితే మనుషులు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా, అలాగే వారికి ఆత్మీయ దృష్టి కలగకుండేలా చేస్తారు. ఏంటి ఈ మంత్ర విద్య ఆత్మల ఆత్మీయ గుడితనాన్ని ఎందుకు కలిగజేస్తాయి? దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా, అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుని ఆత్మీయ దృష్టి అనేది వారికి లేకుండా చేయడానికి. ఇలా జరగడానికి వాళ్ళు కూడా సాతానికి సహకరిస్తారు. సాతాను ఒక్కడే చేయడిలా, సాతానికి అవిశ్వాసి సహకరించడం మూలంగా సాతాను అక్కడ ఆ మనసు గురుడితనం కలిగజేస్తాడు. ఊరకనే సాతాని అవజీవితాల్లోకి రాడు, మనం అవకాశం ఇస్తే తప్ప. హల్లెలూయా. అలాగే ఆ మనసుకు గురుడితనం కలిగించే ఈ అవిశ్వాసి సాతానికి చోటు ఇవ్వడం బట్టి ఆత్మీయ గుడితనం అనేది దేవుని సత్యాన్ని తెలుసుకోకుండా, ఆత్మీయ దృష్టి అనేది లేకుండా సాతాను మూసేస్తాడు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు యేసుక్రీస్తు మహిమను, అంటే సువార్త దేవుని మహిమను, ఆయన అభిషిక్తుడైన క్రీస్తు మహిమను వెల్లడి చేసింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అదృశ్యుడైన దేవుడు ఎలాంటి వాడో కంటికి కనిపించే రూపమే యేసుక్రీస్తు. ఈ క్రీస్తు దేవుని స్వరూపమని ఈ ఆత్మీయ గుడితనం కలిగిన వ్యక్తి చూడలేడు. ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో చూడకుండా ఈ మంత్ర విద్య ఆత్మల చేత పూర్తిగా ఆవరించబడి నడిపించబడతాడు. కాబట్టి క్రీస్తు మహిమా స్వరూపైన క్రీస్తు కార్యాలని, క్రీస్తు రూపాన్ని, క్రీస్తు సత్యాన్ని గ్రహించవు. ఇలాంటి పరిస్థితులు ఏ సంఘాల్లో, ఏ సేవకులు, ఏ విశ్వాసాలు, ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక. ఆమె అలాగే ఆత్మీయ గుడితనాన్ని కలిగించే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే, వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ఆమె ఇక్కడ కూడా చూడొచ్చు, మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి అలాగే మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి చేస్తాయో వారిలో వారి మనసు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటారు. ఆ మనసు ద్వారా వచ్చే మురికి మాలిన్యం అంతా వారిలో ఏర్పడి చేస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు కొన్ని సత్యాలు మనకి తెలియజేయడం జరుగుతుంది. ఆమె చెప్తాం. 2వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే అక్కడ, తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలిగజేశాను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. హల్లెలూయా. చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఆత్మీయ గుడ్డితనం అంటే తోటి సహోదరుని ప్రేమించలేని వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నట్టే, గుడ్డితనంలో ఉన్నట్టే. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజల్లో చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, అవతల వ్యక్తులను ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి స్థితి కలిగినా క్షమించే హృదయం లేదు. ఆమె చెప్తాం. ఒకవేళ మన కారణం లేకుండా అవతల వాళ్ళు మనల్ని గాయపరిచిన, మన కారణం లేకుండా అవతల వారు మనల్ని హింసించిన, మన కారణం లేకుండా అవతల వాళ్ళు మనల్ని ఏం చేసినా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. బట్ ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తాయో వారు అస్సలు ఇతరులు క్షమించే మనసే ఉండదు. ఆమె చెప్తాం. మరి క్రీస్తుని కలిగి ఉన్నామన్న అబద్ధ బోధ మాత్రం వాళ్ళలో ఉంటుంది. క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, క్రీస్తు ఉన్నాడని చెప్తారు. క్రీస్తు ఉంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమించాలి కదా. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. అంటే పేతురు దృష్టిలో ఒక్క స్నేహితుడు గనక తన సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 5 సార్లు 7 ఇంకా అంత నుంచి క్షమించని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. 7 సార్లు క్షమించిన తర్వాత శిక్షిద్దామని, 7 సార్లు క్షమించిన తర్వాత ఈయన ఆ కోపం చూపిద్దామని, 7 సార్లు క్షమించిన తర్వాత ఆ వ్యక్తిని ద్వేషిద్దామని. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అసలు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నీ శత్రువులు సైతం నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని క్రొత్త నిబంధన చెప్తుంది. పాత నిబంధన లాగా పంటికి పన్ను కంటికి గన్ను ఇలా తీసుకోమని చెప్పలేదు కదా. ఈ రోజుకి కూడా ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆత్మీయ గుడితనం కలిగినటువంటి సేవకులు, ఆత్మీయ గుడితనం కలిగినటువంటి విశ్వాసులు, ఆత్మీయ గుడితనం చేతగా నడిపించబడుతున్నటువంటి దేవుని ప్రజలు తోటి సహోదరుని క్షమించిన వాళ్ళు ఎంత ముందు. హల్లెలూయా. వీరందరిలో క్రీస్తు ఉన్నాడా? వీరందరిలో క్రీస్తు ప్రేమ ఉందా? వీరందరిలో నిజంగా ఎంత ఉపదేశిస్తున్నా, ఎంత బోధిస్తున్నా, ఎంత సువార్త చేస్తున్నా, ఎంత ప్రవక్తలైనా, ఎంత అపోస్తులుగా పిలువబడుతున్నా, ఇలాంటి ద్వేషం ఉన్నప్పుడు, ఇలాంటి పగ ఉన్నప్పుడు, ఇలాంటి క్షమించలేని స్వభావం ఉన్నప్పుడు ఇది ఆత్మీయ గుడ్డితనం కాదా? ఈ ఆత్మీయ గుడ్డితనం నుండి ఇతరుల్ని గుడ్డితనంలోకి నడిపిస్తున్నట్టు కాదా? ఇతరుల్ని గుడ్డితనంలో తీసుకువెళ్ళి ఎక్కడ పడేస్తున్నట్టు వాళ్ళు. హల్లెలూయా. క్షమించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. హల్లెలూయా. ప్రార్థనలోనే ఒక భాగం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. పరలోకపు తండ్రి ప్రార్థనలోనే క్షమించడం అనేది ఒక భాగం చేశాడు దేవుడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించడంలో క్షమించలేకపోవడం అనేది కూడా చూడొచ్చు మనం. హల్లెలూయా. సో పేతురు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు ఏమని చెప్పాడు? 7 సార్లు కాదు పేతురు, 77 సార్లు నీ సహోదరుని ఎడల తప్పిదం చేసిన నువ్వు క్షమించాల్సిందే. హల్లెలూయా. 77 సార్లు ఎవరు లెక్క పెడతారు? ఎన్నిసార్లు అక్కడ ఎన్నిసార్లైనా క్షమించాలని అర్థం యేసు ప్రభు భావం అక్కడ. ఈరోజు క్షమించే హృదయం లేని సేవకులు ఆత్మీయ గుడ్డితనంలో మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నారు. ఈరోజు క్షమించలేని స్వభావం, తోటి సహోదరులు క్షమించలేని ఆ మనస్తత్వం కలిగినటువంటి విశ్వాసులు ఆత్మీయ గుడ్డితనం చేత మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి నడిపించబడుతున్నారు. ఈరోజు తోటి విశ్వాసుల్ని గాని, తోటి ప్రజలను గాని, కుటుంబంలో ఉన్న వారిని గాని, సమాజంలో ఉన్న వారిని గాని, వారి ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించలేని స్వభావం కలిగిన ఎవరైనా సరే యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా క్షమిస్తారు. కానీ ఈ క్షమించలేని హృదయం కలిగిన వ్యక్తి ఎలాంటి హృదయం అంటే ఈ మోసపూరితమైన ఆత్మీయ గుడితనం కలిగి మంత్ర విద్యాత్మల చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఆమె దేవుడు చెబుతున్నాడు, ఈ వ్యక్తిలో ఆత్మీయ గుడితనం ఉన్నది. నీ తోటి సహోదరునే నువ్వు క్షమించట్లేదు. నువ్వు ఏ విధంగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నావు?
నీ తోటి సహోదరులనే నువ్వు ఎన్నో రకాలైన మాటల చేత, ఎన్నో రకాలైన వ్యతిరేకమైన తలంపుల చేత, వ్యతిరేకమైన ఉద్దేశాలతో కలిగి ఎలా నువ్వు దేవుని వాక్యం చెప్పగలుగుతావు? ఎలా నువ్వు దేవుని గురించి బోధించగలుగుతావు? ఎలా నువ్వు దేవుని గురించి నిలబడగలుగుతావు? ఇది ఆత్మీయ గుడితనంలో ఉండి నిలబడి చీకటిలో చెబుతున్నట్టు కాదా? హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో, ఇలా ఆత్మీయ గుడితనం కలిగి తోటి సహోదరుల్ని ప్రేమించకుండా ద్వేషిస్తూ దేవుని సువార్తను చెబుతున్నాం అనుకుంటుంటా సావుకుల జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆత్మీయ గుడితనం కలిగించే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎటువంటి సేవకుల్లో కానీ, ఎలాంటి విశ్వాసులు కానీ, ఎలాంటి సంఘాలు ఉండడానికి వీలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఇలాంటి క్షమించలేని గుణాలను కలిగి ఆత్మీయ గుడితనాన్ని నడిపించే బలవంతుడి క్రియలని వేరుతో 21:10 పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తాం. కొంతమంది ఎలా చెబుతూ ఉన్నారంటే, నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను కానీ వారిని క్షమించలేను. ఇది నిజంగా ఆత్మీయ గుడితనం కాదా? ఎవరినైనా క్షమించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ భూప్రపంచంలో నేను ఎవరినైనా క్షమించగలుగుతాను కానీ ఆ వ్యక్తిని క్షమించలేను అంటున్నావు. ఏ వ్యక్తిని నువ్వు క్షమించట్లేదో ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు అనేక రకాల పరిస్థితులు వ్యతిరేకంగా దేవుడి దగ్గర నుంచి తీర్పు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయ గుడితనాన్ని కలిగించినప్పుడు దేవుని తీర్పుకు సిద్ధంగా ఉండేలా ఉంటుంది ఆ జీవితం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగించేటటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా? ఏ భార్య భర్తల జీవితాన్ని ఏలుబడి చేస్తున్నా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఆత్మీయ గుడితనాన్ని కలిగించి, ఓ థ్యాంక్ యూ లార్డ్, పిల్లల చదువుల జీవితాల్లో, ఉద్యోగాల్లో దాడి చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు ఆత్మీయ గుడితనాన్ని కలిగించి సావుకుల జీవితాల్లో, వారి పరిచర్య జీవితాల్లో ఆత్మీయ గుడితనాన్ని కలిగించి దేవుని వాక్యంతో సంబంధం లేకుండా సత్యాన్ని అనుసరించే జీవితం లేకుండా చేస్తూ నడిపిస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా, చీకటి అజ్ఞానం కలిగి నడిపిస్తున్న బలవంతుడి మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా ఆత్మీయ గుడితనం కలిగించే బలవంతుడికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్రి విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాలు ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏర్పాటు చేస్తున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఓ హృదయం మీద ముసుగు వేసుకున్నటువంటి జీవితాన్ని కలిగించినటువంటి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఆత్మీయ గుడితనాన్ని కలిగించి దేవుని వాక్య వెలుగులోకి నడిపించబడకుండా, దేవుని వాక్య వెలుగును అసహించుకునేలా చేసేటటువంటి, ఇష్టం లేకుండా జీవించే ఆ బలవంతుడి క్రియలు థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు ఎవరు ఏర్పాటు చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సాధ్యం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఆత్మీయ గుడితనాన్ని అంధత్వాన్ని కలిగించి దేవుని క్రీస్తు మహిమను, క్రీస్తు మహిమా స్వరూపి అని క్రీస్తు యొక్క కార్యములను చూడనీయకుండా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలు, క్రీస్తును మహిమపరచనీయకుండా చేస్తున్న బలవంతుడి క్రియలు, క్రీస్తు సువార్తకు లోబడనీయకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మ క్రియలు, ఆత్మీయ గుడితనం కలిగించే బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మల ఆత్మీయ గుడితనాన్ని కలిగించి థ్యాంక్ యూ లార్డ్ రీచ్ మనసును వ్యర్థతను అనుసరించి నడిచేలా చేస్తున్నటువంటి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఎవరినైతే మంత్రి విద్య ఆత్మల ఆత్మీయ గుడితనాన్ని కలిగించి ఓ రాకల వారి చీకటిలో ఓ దేర్రాబాల గుడ్డివాడి నడిపించిన విధంగా నడిపిస్తున్నటువంటి ఆ గాఢ అంధకారమైనటువంటి మనసును మరణాత్మ దేహాలయం అంధకారమయం చేస్తున్న మంత్రి విద్య బలవంతుడి క్రియలు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగించి థ్యాంక్ యూ లార్డ్ రీషా కథలు హల్మాందర గరబ వారి ఆలోచన తలంపులు ఉద్దేశాలు పూర్తిగా చీకటిమయంలో నడిచేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగించి జీవం కలిగిన దేవుని విడిచిపోయేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటిని కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ గుడితనాన్ని కలిగించి యుగ సంబంధమైన దేవతను అనుసరించేలాగా, యుగ సంబంధమైన దేవత మాటలు, దేవత ఆలోచన, దేవత క్రియలు గతించిపోయే లోకం వెంబట ఈ సాధారణ వెంబట నడిచేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా ఆత్మీయ గుడితనాన్ని కలిగిస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత
ఉరించి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క మంత్రి విద్యాత్మలు ఎవరు ఆత్మీయ గుడితనాన్ని కలిగించి థ్యాంక్ యూ లార్డ్ లోకాన్ని అనుసరించేలా, గతించిపోయే లోకంలో ఉన్న వస్తువుల మీద మనసు మన్నించేలాగా, గతించిపోయే లోక ఆచారాల మీద మనసు మన్నించేలా చేస్తున్నాం. ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్రి విద్యాత్మల క్రియలని కూడా లోకాసులు శరీరాసులు నేత్రాసులు జీవపడం వల్ల కలిగించే మంత్రి విద్యాత్మల క్రియలని కూడా నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరిలో అయితే మంత్రి విద్యాత్మ ఆత్మీయ గుడితనాన్ని కలిగించి వారి శరీర క్రియల చొప్పున నడుచుకునేలా చేస్తున్నా, శరీరానుసారమైన జీవితాలు చేత నడిపించేలా చేస్తున్నా ఆ బలవంతుడి మంత్రి విద్యాత్మల క్రియలన్నిటి కూడా శరీర కోరికలు ఆలోచన చొప్పున నడిపించే ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్రి విద్యాత్మల క్రియలన్నిటి కూడా నజరేసుక్రీస్తు నామంలో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దిర్య కలబ శకదుర హల్ మాందర కలబ దరిగిరవు ఈ మంత్రి విద్యాత్మ లేవలు ఆత్మీయ గుడితనాన్ని కలిగించి దిర్య కలబల శందరక దేవుని సత్యాన్ని ఇష్టం లేకుండా దేవుని సత్యానుసారంగా జీవించనీయకుండా మరుగు చేస్తున్న మంత్రి విద్య బలవంతుడికి ఆత్మీయ గుడితనాన్ని కలిగించే బలవంతుడికి నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మీయ గుడితనాన్ని కలిగించే మంత్రి విద్య బలబీటాలు యేసు నామములో, యేసు రక్తంలో విర్రగొట్టబడిన గాక, నజరేసుక్రీస్తు నామములో విర్రగొట్టబడిన గాక. మా స్థావరాలు థ్యాంక్ యూ లార్డ్ పొలిమేరల సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాలకి ఎర్రలకి ఎడాలకి కాలద్రోలుతున్నది ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఆత్మీయ గుడితనాన్ని కలిగించమని కూడా అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కలబరిసే రక్తం చేత జయించిన క్రీస్తు రక్తం చేత కంచె వేస్తున్నాను. జకర్యా 2:5 ప్రకారం ఎంకరించిన ప్రాకారంగా విడుదల చేస్తున్నాను. పరలోక సైన్య సమూహానికి కావలి దూతలు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు పూర్తిగా ఈ ఆత్మీయ గుడితనాన్ని కలిగించే క్రియలని కూడా పూర్తిగా నిస్సత్తువు చేసిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఆత్మీయ గుడితనాన్ని నాయన కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూరు ప్రాంతాలు ఎక్కడ కూడా లేకుండా పూర్తిగా నిస్సత్తువు చేసినందులకే స్తోత్ర, నిర్వీర్యం చేసినందులకే స్తోత్ర, నాశనం చేసినందులకే స్తోత్ర, వాని బలిపీఠాలు వెర్రగొట్టినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి ఆత్మకార్యాలు బలంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ పరిశుద్ధ ఆత్మడా ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి మా ప్రార్థన మీకు నా ఆత్మీయ ప్రార్థనలు యేసు నామములో గొప్ప విడుదల ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగన నీ సత్య వాక్యము ద్వారా నీ వాక్య వెలుగు ద్వారా ప్రతి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యేసు నామములో నాయన పరలోక విషయాలపై దృష్టి ఉంచులాగున పర సంబంధమైన వాటిని వాంఛించులాగున మా జీవితాల్లోకి మీరు విడుదల చేసిన శక్తి గల వాక్యం బట్టి నీ స్తోత్రం. మా ఆత్మీయ మనోనేత్రాలు మీరు వెలిగించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన అంతరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మనోనేత్రాలు మీరు వెలిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.